తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు తప్పక గెలుస్తామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలు నమ్మటం లేదన్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చిందంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నల్గొండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మేడం ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. జాతీయ స్థాయి నాయకులైంది కూడా ఎమ్మెల్సీ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా మీరు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే మోడీ చరిష్మా నడుస్తుంది, 400 సీట్లు గెలుస్తామంటున్న మీరు ఈ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి వస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ ఎన్నికను? జనతా పార్టీలో ఏ హోదాలో ఉన్నా అందరూ సామాన్య కార్యకర్తనే భావించాలి. పార్టీ యొక్క గెలుపు కోసం పార్టీ ఎవరినైతే ఆశీర్వదించి ఈరోజు టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థున్నాడో వాళ్ళ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. అదేవిధంగా నా వంతు కృషి నేను ఇక్కడ చేయడానికి వచ్చిన నేను. సో ఇక్కడ అందరినీ కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉన్నా. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించాలి అని ప్రతి ఒక్క విద్యావంతుడు గ్రాడ్యుయేట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వన్ సైడ్గా బెదిరిపోయి అందరికీ రూలింగ్ పార్టీలోనే ఉండాలి, ఎవరు గెలిచినా రూలింగ్ పార్టీ వాళ్ళే గెలవాలి అనేటటువంటి ఒక విధానం వల్ల కంప్లీట్ ప్రశ్నించే గొంతే లేకుండా పోయింది తెలంగాణలో. గెలిచినటువంటి అపోజిషన్లో గెలిచిన ఒకరిద్దరు కూడా కంప్లీట్గా సైలెంట్గా ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ని ఓడగొట్టాలని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల ముందు. అలానే నిరుద్యోగులకు హామీలు ఇచ్చింది, ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చింది, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీలు ఇచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరికి హామీల వర్షాన్ని కురిపించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 6 గ్యారెంటీల పేరు మీద అనేక రకాలుగా ప్రజలకి ఒక కేసీఆర్ ఓడగొట్టాలనే కోపం ఒక పక్క, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల యొక్క హామీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించినాయి. సో గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంతసేపు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉద్యోగాల అంటే కొత్తగా నోటిఫికేషన్స్ చేయడం కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ విషయంలోనే కానీ ఇవన్నీ కూడా సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గ్రూప్ 2లో కూడా సంఖ్యని పెంచి వాళ్ళకందరికీ కూడా ఇమీడియట్గా ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ కలిగించాలి. నిరుద్యోగులు ఎంతైతే ఆశ పెట్టుకున్నారో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఆ ఆశను నిరాశలు చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే ఎన్నికల్లో పాల్గొనేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇప్పుడు జీవో నెంబర్ 46 కానీ రద్దు చేస్తామని ఇప్పటిదాకా రద్దు చేయలేదు. సో ఇవన్నీ ప్రజలకు అంటే ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలోనే కానీ అనేక రకాలుగా హామీలు ఇస్తూ పోయింది కదా, తప్ప ఇంతదాకా ఏం ఇంప్లిమెంటేషన్ లేదు. సో ఈ అన్ని విషయాల్లో కూడా ఆలోచించాలని ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అందరూ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, విద్యావంతులు. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక గొంతు, గట్టిగా ప్రశ్నించే గొంతు ఈరోజు శాసన మండలిలో అవసరం ఉంది. ఏవిఎన్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ నుంచి ఉన్నారు. ఇంకొక గొంతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ నుంచి కనుక తోడైతే ఒక గట్టి వాయిస్ని వాళ్ళందరి తరఫున శాసన మండలి వినిపించేటటువంటి అవకాశం వస్తుంది. ప్రేమేందర్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, సీనియర్గా, అదేవిధంగా ఎన్నో డిస్కషన్స్లో, డిబేట్స్లో పాల్గొన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ఆశీర్వదించి గెలిపించడం వల్ల ప్రతిపక్షంలో తప్పకుండా వీళ్ళ సమస్యలపైన ఫైట్ చేసి సాధించేట అవకాశం ప్రేమేందర్ రెడ్డికి గెలిపిస్తే వస్తుంది. ఇండియా కూటమి ఆల్రెడీ మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం కేంద్రంలో అని చెప్తుంది. బీజేపీ పార్టీ 400 సీట్లు గెలిచి కూడా మేము మూడోసారి మళ్ళీ హ్యాట్రిక్ ప్రధానమంత్రి మోడీ అవుతారని చెప్పి మీరు అంటున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కోటేసి గెలిపిస్తే ఈ ప్రాంతానికి మీ పార్టీ తరఫున మీ స్టాండ్ ఏ విధంగా? తప్పకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, ఈ ప్రాంతంగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగులు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ వీటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా నెరవేర్చాలంటే ఒక బలమైన గొంతుక శాసనమండలిలో వినిపించినప్పుడే వాటిపైన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒక
అంటే ఈ సమస్యల పైన పరిష్కరించాలంటే ఒత్తిడి తెచ్చినప్పుడే వాటిని పరిష్కరించేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, అంతా బాగుంది, మేము ఏం చేసినా ఏం చేయకపోయినా మాకు ఓట్లు వేస్తారు, మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి భయపడైనా మాకు ఓట్లు వేస్తారు అనేటటువంటి ఒక ధీమాతో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలు మనం నేర్చుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను గమనించుకొని ఎప్పటికీ కానీ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పుడే ప్రజల సమస్యలు తీరుతాయి. కాబట్టి ఆ రకంగా మీరు విద్యావంతులంతా ఆలోచించాలి, గ్రాడ్యుయేట్స్ అంతా ఆలోచించాలి. ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మనందరినీ నేను కోరుతాను. ఫైనల్గా ఎంపీ సీట్లు ఎన్నికల్లో పోతా ఉన్నారు, ఎలా ఉండబోతుంది ఫలితం? డబుల్ డిజిట్లో పార్లమెంట్ సీటు గెలవబోతా ఉన్నాం. తెలంగాణలో డబుల్ డిజిట్ దాని ఎలాంటి అనుమానమే లేదు. 100% డబుల్ డిజిట్తో భారతీయ జనతా పార్టీ సీట్లను తెలంగాణలో సాధిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందిస్తున్న తీరు. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఎంపీ స్థానాలను కూడా డబుల్ డిజిట్ను గెలుపొందడమే కాకుండా ఎమ్మెల్యే స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది మోడీ ప్రభుత్వమే, మరొకసారి మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ.